ఈ లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇఫ్ యు రీడ్ ద బైబుల్, జెర్మియా చాప్టర్ 3 అండ్ ద వర్డ్స్ 23, 3వ అధ్యాయం 23వ వచనం. సిగ్గు నొందిన వారమై సాగిలిపడుదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడని యెహోవా మాట మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు యేసు నామములో స్వాగతాన్ని చెబుతున్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడాలి. మీరందరూ ఆసక్తులై ఉండి మీరు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మహిమను మీరు పొందాలి. తిరుగుబాటు నేటి వరకు కూడా మనమును మన పితరులు కూడా ఆయన మాట వినకుండా మనం తిరుగుబాటు చేసినటువంటి వారము. కాలేబు అంటాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో, నెంబర్స్ 14 చాప్టర్ 9లో, మీరు యెహోవా మీద తిరుగుబడి కుడి, మీరు దేవుని మీద తిరుగుబాటు చెయ్యకండి. మెరీబనియల యొద్ద మీరు నా మీద తిరుగుబాటు చేశారని దేవుడు అదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. బిలాము విషయంలో కూడా నీవు నా మీద తిరుగుబడితివి అని 22వ అధ్యాయము అదే సంఖ్యాకాండము 29వ వచనం మనం చూస్తూ ఉంటున్నాం. తిరుగుబాటులో చాలా రకాల తిరుగుబాట్లు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడవచ్చు, నేర్చుకోవచ్చు. తిరుగుబాటు, తిరస్కారం, రెబెలియస్, దేవుడికి వ్యతిరేకంగా దేవుడు చెప్పినది చేయకుండా ఉండటం, దేవుడు అనుసరించమన్నది అనుసరించకుండా ఉండటం. 106 కీర్తన గ్రంథము 33వ వచనంలో, వారు అంటే ఇశ్రాయేలీలు మోషే మీద, అంటే మోషేని బ్రాకెట్లో మనం పెట్టుకోవాలి, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చెయ్యగా. ఇప్పుడు తిరుగుబాటులో ఫిజికల్గా తిరుగుబాటు ఒక రకమైనది అయితే, ఆత్మ మీద తిరుగుబాటు, ఆత్మీయపరమైన తిరుగుబాటు, బీయింగ్ రెబలియస్ స్పిరిచువల్లీ. ఇప్పుడు తిరుగుబాటు అంటే సాధారణంగా ఒక ఉద్యమము, ఒక ఉద్రేకమైనటువంటి వాతావరణంలో తిరుగుబాటు చేస్తూ ఉంటారు. సపోజ్ శ్రామికులు యాజమాన్యం మీద వారి హక్కుల కోసము, వారి యొక్క జీతాల గురించి, వారి యొక్క కష్ట నష్టాల్లో వారు పడుతున్నటువంటి బాధలను బట్టి వారు తిరుగుబాటు చేస్తారు. మాకు ఈ టైమింగ్స్ వద్దు, మాకు ఈ జీతాలు సరిపోవని. అది ఫిజికల్గా జరిగేటటువంటి తిరుగుబాటు. ఇప్పుడు మనము దేవుడి విషయంలో, ఆత్మీయ జీవితంలో ఆత్మపరమైనటువంటి తిరుగుబాటు చేస్తున్నాం. అదే కదా ఇక్కడ ఉంటుంది. వారు ఆత్మ మీద తిరుగుబాటు చేయక మోషే యొక్క ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. అంటే మోషే తలంచింది, యాక్చువల్గా మోషే కాదండి, దేవుడు తలంచింది, దేవుడు నియమించింది, దేవుడు పాటించమని చెప్పింది. వారు దాన్ని తిరుగుబాటు చేస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్తుంది. మీరు అదేవిధంగా యోబు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం చూస్తే, వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు కూడా కలరని చాలా వెరీ క్లియర్గా, దే ఆర్ రెబలియస్ అగెన్స్ట్ లైట్. వెలుగు మీద, ఎవరు వెలుగు? యెహోవా మనకు రక్షణను వెలుగై ఉన్నాడని వాక్యం చెప్తుంది. మన దీపాలను వెలిగించే దేవుడు ఆయన వెలుగు, ఆయన పేరు వెలుగు, ఆయన మనల్ని వెలిగించే దేవుడు. ఆ వెలుగు మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. మొదటిగా ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఆత్మను నొప్పిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మను మనము సంతోషింపచేయడం లేదు. మన చిత్తానుసారంగా మనం నడుస్తున్నాం. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఆ నడకలు ఉన్నాయి. ఈ విధంగా ఒకవేళ మీలో ఎవరైనా, మనలో ఎవరైనా ఒకవేళ ఈ తిరుగుబాటు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలని ప్రభు పేరు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం వెలుగు ఉదయించను. దేవుడి యొక్క వెలుగు ఉదయిస్తుంది. లెమ్ము తేజులెమ్ము అనే వాక్యం చెప్తుంది. నీకు వెలుగు ఉదయించింది. ఆ రోజున యేసుప్రభు వారు పుట్టే ముందు నక్షత్రం ఉదయించింది. దాన్ని చూసి జ్ఞానులు గ్రహించుకున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేయలేదు. ఆయన రాజు అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి వారు వెంటనే
ఆ యొక్క నక్షత్రము చూపించినటువంటి త్రోవలో ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు నొక్కి సాగిలు పడి ఆయన్ని పూజించినట్టుగా దేవుని యొక్క లేఖనాలకు మన వార్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమని దేవుని సంగమా, వెలుగు నిన్ను వెలిగించే దాని మీద తిరుగుబాటు చేస్తే అలాగా నీ యొక్క చీకటి జీవితాన్ని నాశనం చేసి నీ యొక్క పాపపు జీవితానికి అంతం పలికి దేవుని యొక్క వెలుగు మీద నువ్వు తిరుగుబాటు చేస్తే మరింతగా నువ్వు చీకట్లో పడిపోతావేమో నువ్వు చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ యు రీడ్ ద బైబుల్ 19th చాప్టర్ ఆఫ్ జోబ్ అండ్ 19th వర్డ్స్, యోబు గ్రంథం 19:19లో నేను ప్రేమించిన వారే నా మీద తిరుగుబాడిరి. ఇప్పుడు మనము ప్రేమ మీద తిరుగుబాటు చేస్తున్నాం. మనం అంటే ఈ లోకస్తులు, దాంట్లో అన్యులు ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవులు కూడా ఉండొచ్చు. క్రైస్తవులు అందరూ కూడా మరి తిరుగుబాటు లేకుండా జీవిస్తున్నారంటే నెవర్. మనం తిరుగుబాటు అనేది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. మనం తిరగబడుతున్నాం. తిరుగుబాటు అంటే తిరగబడుతున్నాం. ఆయన చెప్పింది చేయటం లేదు, ఆయన ఆజ్ఞాపించింది మనం పాటించలేకపోతున్నాం. సమయం ఇవ్వమంటున్నారు, సమయం ఇవ్వం, అది తిరుగుబాటే. దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి సన్నిధికి రావము. ఆ రోజున ఉన్నటువంటి ఫంక్షన్స్, ప్రాజెక్ట్స్, వర్క్స్ వాటిని చూసుకుంటున్నాం. మీలో ఎంతమంది మీ యొక్క పిల్లల్ని దేవుని వైపు నడిపిస్తున్నారు? వారందరూ కూడా త్రోవ తప్పి లోక మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున పిల్లలు, యవనస్తులు, టీనేజ్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏంటో తెలుసా, ఏదో విద్యను అభ్యసించి ఏదో దేశంలో సెటిల్ అయిపోవాలి, ఏదో గడించాలి, ఏదో సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుడు మన జీవితంలో లేకపోతే అన్నీ సున్నాని మనం నేర్చుకోవాలి. తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దేవుని వైపు నడిపించడం లేదు, యవ్వనస్తులు దేవుడి సన్నిధికి రావడం లేదు. వృద్ధులు, స్త్రీలు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో ఎక్కువ మంది కనబడుతున్నారు. పురుషులు చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. ఈ వచ్చే వాళ్ళు కూడా సరైన విధానం లేదు వాళ్ళకి ఈ లోకంలో కళ్యాణాలు, ఈ లోకంలో మరి వేరే వేరే కూడికలు, వేరే వేరే మీటింగ్స్ వల్ల దానికి అటెండ్ అవుతూ ఉన్నారు, మర్చిపోతూ ఉన్నారు. వెలుగు మీద తిరుగుబాటు అంటే ఇదే. ఇర్మియా గ్రంథం 50:7 తమ పితరులకు నిరీక్షణ ఆధారమగు యెహోవా మీద తిరుగుబాటు. తమ పితరులకు నిరీక్షణకు ఆధారమగు యెహోవా మీద తిరుగుబాటు. ఎంత గొప్ప మాట. మన నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడి మీద తిరుగుబాటు చేస్తే మనం ఏం పొందగలమండి? మనం ఏం పొందగలం చెప్పండి? మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ద్వితీయోపదేశకాండం Deuteronomy చాప్టర్ 9th చాప్టర్ and 24 24 నీ తిరుగుబాటు, నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును అని. అదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 27-28 మనం చూడగలం. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వం అంటే తిరుగుబాటు ఏంటన్నమాట. ఇప్పుడు మూర్ఖత్వం. యెషయా ప్రత్యేకంగా తిరుగుబాటు మీద చాలాసార్లు చాలా కాంటెక్స్ట్స్లో ఆ యొక్క మాటలు కనబడతాయి. ఇర్మియా ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడు ప్రత్యేకంగా తిరుగుబాటు గురించి మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి కీర్తనకారుడు తిరుగుబాటు గురించి ఏమంటున్నాడంటే, వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. 78-56 వారు మహోన్నతుడైన దేవుడి మీద దేవుని శోధించి ఎవరు? ఇశ్రాయేలీలు. ఆనాడు ఇశ్రాయేల్ అయితే, ఈ రోజున మనము మహోన్నతుడైన దేవుడు, మట్టి అయిన దేవుడు కాదు, మనుషులు చేసిన దేవుడు కాదు, మహోన్నతుడైన దేవుని మీద తిరుగుబాటు చేశారు, శోధిస్తున్నారు. నేను వారు తిరుగుబాటునకు దండంతో నేను శిక్షించదను. మీరు అనుకోవచ్చు మన కాలం ఎలాగ వెళ్ళిపోతుంది, మనం ఏం చేసినా నడుస్తుంది. నో, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ హిజ్ wrath upon you people who are against him. ఇదే 89:32 నేను వారు తిరుగుబాటుకు దండముతో శిక్షిస్తున్నాడు. రకరకాల రోగాలు పుడుతున్నాయి, రకరకాల వ్యాధులు పుడుతున్నాయి, రకరకాల అపాయాలు వస్తున్నాయి. ప్రమాదకాలం, గడ్డుకాలం రాబోతుంది, యుద్ధకాలం వచ్చేసింది. యుద్ధాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఎప్పుడో ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ గురించి మనం కేవలం విన్నాం పేపర్లో, హిస్టరీలో మనం చదవడమే తప్ప మనం చూడలేదు. హిస్టరీ మరి వరల్డ్ వార్ 2లో కూడా హిస్టరీలో చదవడమే తప్ప మనకేమి తెలియదు, మనం చూడలేదు. బట్ యు ఆర్ సీయింగ్ ద వార్స్ అమాంగ్ ది కంట్రీస్, between the states. I believe you may see the World War III also, because the end has come at
చివరి అంతం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, 106:43 దావీదు అంటాడు, ఆయన వారిని విడిపించెను, అయినా కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. దేవుడు మనల్ని విడిపించినా కూడా మన తిరుగుబాటు పోలేదు. తిరుగుబాటు చేయవాడు కీడు చేయాలని కోరుకుంటాడు అని సామెతలు 17:11 మనం చూడగలం. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త 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 జాగ్రత్త. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు గాయం అయిందంటాడు మరి యోబు. అది మన అందరికీ కూడా చాలా అవసరమైనటువంటి మాట. నేను తిరుగుబాటు చేయకపోయినా కూడా నాకు గాయమయ్యింది 34. మీలో ఎవరికి ఎలాంటి గాయాలయ్యి? తిరుగుబాటు చేస్తుంటేనే గాయం చేయడం లేదు మన దేవుడు ఇప్పటి వరకు. యవన దశలో ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నాం. లస్ట్ ఆఫ్ లైఫ్, లస్ట్ ఆఫ్ ఐస్, ప్రౌడ్ ఈస్ లైఫ్, శరీరస నేత్రస జీవం. ఎన్ని భయంకరమైనటువంటి కార్యాలు యవనస్తులు. డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు యవనస్తులు వాడుతున్నట్టుగా మన పేపర్లో చదువుతూ ఉన్నాం. చాలా మాదక ద్రవ్యాలకి బానిసలైపోయారు. లాస్ట్ నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా కొట్టబడుతున్నారు అని యెషయా గ్రంథం 1:5 మీరు లేఖనాన్ని పరిశీలించి చూడవచ్చు. మీరు నిత్యము తిరుగుబాటులో మరొక తిరుగుబాటు ఏంటంటే కేవలం ఆత్మపరమైనటువంటి తిరుగుబాటు, వెలుగు మీద తిరుగుబాటు, ప్రేమ మీద తిరుగుబాటు కాకుండా నిత్యము చేసే తిరుగుబాటులో మనం ఉన్నాం. నిత్యము తిరుగుబాటు చేస్తానే ఉన్నాం. నీ మూల పితరుడు, నీ మధ్యవర్తులు కూడా నా మీద తిరుగుబాటు చేసిన వారే అని 43 అదే యెషయాలో 27 మీరు చూడవచ్చు. యెహోవా వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేశాను. దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా యెషయా అంటున్నాడు ఈ యొక్క 50:5 ఇఫ్ యు రీడ్ ద బైబుల్, యెషయా 50th chapter 50:5 5th words, వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద నీకు వినే విధంగా దేవుడు ఏర్పాట్లు చేస్తున్నావు. నువ్వు తిరుగుబాటు చేస్తానే ఉన్నావు. విన్న తర్వాత తిరుగుబాటు చేస్తున్నావు, వినకుండా తిరుగుబాటు చేస్తున్నావు. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాను అని యెషయా 53:12 ప్లీజ్ రీడ్ ది బైబుల్. నా ముందు ఉన్నటువంటి మీరు బైబుల్ తెరిచి ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని ఈ చివరి కాలంలో, ఈ అంచె కాలంలో 57:4 యెషయా గ్రంథం, వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను ఏం చేశారట? దుఃఖింపజేశారు. తిరుగుబాటు చేయటం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖింప చేయడమని ఒక లెక్కని మీరు గ్రహించుకోవాలి. ఈ జనులు తిరుగుబాటు చేయి మనసు గలవారని ఇర్మియా అంటాడు. 1, 2, 3, 4, 5 సుమారుగా 5, 6, 7 సార్లు 5, 6 సార్లు విలాపవాక్యాలతో కలిపి ఇర్మియా కూడా మాట్లాడుతున్నాడు. 5:23 ఇందాక నేను చదివించినటువంటి మాట, ఈ యొక్క మాటలు మీరు చూడండి. దేవుని యొక్క లేఖనం ఏం కనబడుతుంది? ఇర్మియా 5:23, ఈ జనులు తిరుగుబాటు చేయి మనసు గలవారు. మన దగ్గర ఉన్నటువంటి మనసు తిరుగుబాటు, ఆయన ప్రేమించే మనసు, ఆయనకు కలిగిన మనసు మన దగ్గర విడిచిపెట్టేసాం. ఈ లోకాన్ని చూస్తున్నాం. ఈ లోక పోకట్లు మనం ఆ లోకల ప్రకారం జీవిస్తున్నాం. 29:32 ఈ యొక్క మాటలు ఇర్మియా గ్రంథం సేమ్ ఇర్మియా షమయ యెహోవా మీద తిరుగుబాటు చేయుదుమని చాటించాడట. దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారు కూడా, వారు నాకు చేసిన తిరుగుబాట్లన్నిటినీ క్షమించదను 33:8 ఇర్మియా గ్రంథంలో. ఇంత తిరుగుబాటు చేస్తున్నా సరే దేవుడు అంటున్నాడు, మీరు చేసిన తిరుగుబాట్లు అన్నిటిని నేను క్షమిస్తాను. యూ ప్లీజ్ యాక్సెప్ట్ మై వర్డ్, ప్లీజ్ కమ్ టు ది లైట్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 50 అదే ఇర్మియా గ్రంథం 7 తమ పితరులకు నిరీక్షణ ధర్మకు యెహోవా మీద వారు తిరుగుబాటు చేశారు. యెహోవా న్యాయస్థుడు, ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితి అని విలాపవాక్యాలు 1:18 మనం చూడగలం. ఆయన న్యాయస్థుడు, ఆయన మీద మనం తిరుగుబాటు చేయకూడదు. ఆయన మాటల ప్రకారం మనం జీవించాలి. తిరస్కారం, చాలామంది తిరస్కరిస్తూ ఉన్నారు. చాలామంది దేవుని యొక్క మరి వాక్యానికి వ్యతిరేకంగా తిరస్కారం. చాలామంది రకరకాల డినామినేషన్లు పెట్టి రకరకాల వాళ్ళు సొంత పద్ధతులు ఏర్పాటు చేసి ఒక రకంగా ఈ తిరస్కారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. వారు నా తీర్పును తిరస్కరించి నా కట్టలను మర్చిపోయారు, అసహించుకుంటున్నారని లేవి కాండము 26:43 మీరు చూడవచ్చు. బైబిల్ తెరిచి చదవాలి, మీరు చూడాలి. మాటలు చెప్తున్నాడు, వారు నా తీర్పులను తిరస్కరించి తీర్పు తీరుస్తున్నా సరే
ఉగ్రతను తీసుకొస్తున్నా కూడా దేవుని యొక్క కట్టడలను వాళ్ళు అసహించుకుంటున్నారట. నేను ఇశ్రాయేలు సైన్యములను నేను తిరస్కరించుచున్నాను. ఇప్పుడు 1 సమూయేలు 17:10 నిన్ను దేవుడు తిరస్కరించాడంటే మన జీవితాలు, నా జీవితం, మన జీవితం ఏమైపోతుంది? నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎవరిని తిరస్కరించితివి అని. మరి దేవుని యొక్క వాక్యం 2 కింగ్స్ 2 రాజులు 19:22 మీరు తెలుసుకోవాలి, మీరు ఎవరిని? మహాదేవుణ్ణి మా దేవాలకించమో మేము తిరస్కారం నొందితిమని. నెహెమ్యా 4:4 మీరు యొక్క దేవుని యొక్క లేఖనాలు చూడగలరు. ఇప్పుడు నువ్వు దేవుని తిరస్కరించిన కాలం అయిపోయిన తర్వాత ఇక ఆయన నేను తిరస్కరించే కాలం రాకమునిపే ఆయన నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి, నిన్ను యాక్సెప్ట్ చేస్తానంటున్నాడు కాబట్టి, నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు కాబట్టి స్తోత్రాలు. కాలు జారి వరకు తిరస్కారం కనిపెట్టుచున్నది యోబు. అదే యోబు అంటాడు, ఇందాక ఆయన చదివినటువంటి మాటల్లో ఆ మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 12:5 12th chapter of Job 5th verse తిరస్కారం, కాలు జారి వరకు తిరస్కారం కనిపెట్టుచున్నది. దేవుని బిడ్డలారా, మన కొరకు దేవుని యొక్క ఉగ్రత కూడా ఉన్నది. ఆయన మనకు ఒక సమయం ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక దైవజనుడు ఇచ్చాడు. ప్రేమగల మాటల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన విడవకుండా ప్రార్థన చేయమంటున్నాడు. భారంతో ప్రార్థన చేయి, ఉపవాసంతో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, మోకాలుండి ప్రార్థన చేయి, అనేక మంది కొరకు ప్రార్థన చేయి, భారతదేశం కొరకు ప్రార్థన చేయి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, శత్రువుల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేయి.